కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఇప్పటికీ 2 సంవత్సరాల కాలం అయితే పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మనం ప్రస్తుతం ఎస్వర్ మీడియా పామరు నియోజకవర్గంలో ఉన్నాము. పామరు నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? పామరు నియోజకవర్గాల ప్రజలు ఏమంటున్నారు కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలు ఏమంటున్నారు? ఈ 2 ఏళ్ల కాలంలో పామరు నియోజకవర్గం ఎలా డెవలప్ చేస్తారనేది తెలుసుకుని ప్రయత్నిద్దాం. రండి, వారు మాట్లాడుతున్నాం. మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? వరల్ కుమార్ రాజా గారు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పరిపాలన? 2 ఏళ్ళు అవుతుంది అధికారంకి వచ్చాను, ఎలా ఉంది? బ్రహ్మాండం, బాగుంది. పోయినసారి పరిపాలన కానీ ఈ పరిపాలన మాకు బాగా నచ్చింది. బాగుంది. కుమార్ రాజా గారు ప్రతి ఒక్క పనికి చేస్తున్నాడు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా వచ్చి మొత్తం అన్ని ఇక్కడ పరామర్శించి వెళ్తున్నాడు. మాకేమంతే ఇబ్బంది ఏమి లేదు. నెంబర్ 1 అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మీ ఊరు ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా? మీ కాన్స్టిట్యున్సీ పర్లేదండి, అన్ని రోడ్లు గిడ్లు బాగున్నాయి. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే ఉంది. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేశారా? ఇక అన్నీ మామూలుగా వస్తుంటే వెళ్తుంటే అన్నీ అలాంటివి మనం చెప్పలేం. కానీ ఆ కుమార్ రాజా గారు చేసే పనులు మటుకి మాకు నచ్చింది. మార్పు ఏమైనా వచ్చిందా మీ ఊరు, మీ కాన్స్టిట్యున్సీ, మీ ఊరు? ఎలాంటి మార్పు వచ్చింది? ఎలాంటి మార్పు అని చిన్న చిన్న ప్రతి ఒక్క కార్యక్రమానికి పాల్గొంటాడు. ప్రతి ఒక్క దానికి ఇబ్బంది లేకుండా అన్నీ చేస్తాడు. ఆయన పిలిస్తే పలుకుతాడు. మరి ఎక్కడెక్కడో ఉండి చేస్తాను వస్తాననే ప్రసక్తి ఉండదు. చెప్పంగానే పిలంగానే మనం చెప్పబోయినా తెలిసినా వచ్చేస్తాడు. అలాంటి వ్యక్తి ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. గతానికి ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకుంటే బాగుందండి. బాగుంది, ప్రభుత్వం బాగుంది. సూపర్ సిక్స్ పథకాలు మీ కుటుంబంలో ఏమైనా పథకాలు వచ్చినాయి? మీ ఇద్దరమే భార్య భర్తలు, మాకేమైతే పథకాలు అలా ఎలా ఉన్నాయి పథకాలు? పర్లేదండి, బాగానే ఉండండి. ఇక అమ్మఒడి కూడా పిల్లలకి వస్తే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంచెం అందరూ ఒకలాగే ఉండరు కదా, కొంచెం లేదరు ఉంటారు కదా. ఆ యొక్క పథకం కూడా వదిలితే కొంచెం మధ్యతరగతి వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. తిరువురు మీ పామర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బెటర్, ఇప్పుడున్న ఎమ్మెల్యే బెటర్? ఇక అవన్నీ ఎందుకంటే ప్రస్తుతానికి ఇద్దరు ఎవరు అందుబాటులో ఎవరు ఉంటారని చెప్పి అందుబాటులో మడిగి ఈయనే ఉంటాడండి. మన వరల్ కుమార్ రాజా గారు, మా ఎమ్మెల్యే గారు బాగానే ఉంటారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. బాగానే ఉందండి, బాగానే చేస్తారు. ఆయన ఇళ్ళ స్థలాలు అవన్నీ కూడా చూపించారు. అవన్నీ ఇస్తాను త్వరలో చేస్తానని అన్నారు. అవి కూడా నెరవేరుతారు. మా లేనోళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి, వాటికి సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బాగానే చేస్తారండి. సూపర్ సిక్స్ పథకాలు మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చినాయా? సూపర్ సిక్స్ పథకాలు అంటే గవర్నమెంట్ పథకాలు, అమ్మ తల్లికి వందనం, ఇట్లా పథకాలు ఉన్నాయి. ఇంకా రాలేదండి. అవేమి ఇంకా రాలేదు. ఏ పథకం రాలేదు, అన్ని ఆఫ్ చేశారు. వచ్చేటివి కూడా ఆగిపోయినాయి. 18 సంవత్సరాల వాళ్ళవి కూడా ఆగిపోయినాయి. అవి ఆగిపోయినాయి. అమ్మఒడి అన్నారు, అది రాలేదు ఇంతవరకు. వస్తుంది అన్నారు, వేస్తాం అన్నారు కానీ వేయలేదు. ఇంకా ఆ పిల్లలు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొంచెం బాగానే ఉందండి. ఈ 2 ఏళ్ళలో మీ ఊరు ఏమైనా మారిందా? గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే మారిందండి. రోడ్లు వేసారు, అవన్నీ చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నారు. బాగానే ఉంది. కొంచెం గతంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఆయన ఎలా చేశాడు, పొన్న ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు? ఆ ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్యే కొంచెం పర్లేదులేండి, బాగానే అట్టాడు చేస్తున్నారు. మంచిగానే ఉంటున్నారు. ఏ ఒక్కరితో కూడా బాగానే మాట్లాడతారు. ఆయన అందుబాటులో ఉంటారా? మా ఏదైనా సమస్య ఉంటే మాట్లాడదాకా వెళ్ళాలంటే కలుస్తారండి. ఒకసారి మా సమస్య వచ్చినప్పుడు కూడా వెళ్ళాము. వెళ్తే చక్కగా ఎమ్మెల్యేతో మాట్లాడాము, చక్కగా సహాయం చేశారు. ఆయన కూడా అవి ప్రభుత్వం బాగానే చేస్తున్నారు. గెలిచిన తర్వాత మీ ఎమ్మెల్యే మీ ఏరియా వచ్చారా మీ సమస్య తెలుసుకోవడానికి? వచ్చారండి. అన్ని రోడ్లు అవన్నీ చూశారు, వెళ్ళారు, వేసేసారు. రోడ్లు అవన్నీ వేసారు. బాగానే చూసుకుంటున్నారండి. ఎమ్మెల్యే కొంచెం పర్లేదండి. చిన్నపిల్లలతో సహా మాట్లాడతారు. ఆయన పిల్లలను కూడా దగ్గర చేర్చుకుంటారు. మంచి ఆయన చాలా. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? అనిల్ కుమార్ వాళ్ళ సంగతి ఏంటో మనకు తెలియదులేండి. పాత ఎమ్మెల్యే తెలుసా మీకు? మాజీ ఎమ్మెల్యే పేరేంటి తెలుసా? తెలవదండి. చూసారు అసలు మాజీ ఎమ్మెల్యేని? చూసాం, వీరు తెలవదు. ఏం పోవాలా గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎలాంటి హామీ అమలు చేశారు? ఏమి చేయలేదు. ఒక పాత పింఛన్ అప్పుడు ఏమి లేదు. అది ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? ఏం బాగాలేదండి. అసలు ఏం చేయట్లేదు. ఏదైనా సమస్య వస్తే చెప్పుకునే పరిస్థితి ఉందా? వింటారు ఆయన? లేదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు ఎలా ఉంది? ఒక్కటి కూడా చేయలే. మీ కుటుంబానికి ఏం రాలేదా? ఎవరికి రాలే. మా కుటుంబాన్ని పక్కన వాళ్ళకన్నా రావాలిగా. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు మరి గవర్నమెంట్. మొత్తం డూబు మాటలు అన్ని డూబే, పక్కా డూబు. ఏమన్నా మారిందా ఈ గవర్నమెంట్ మీ ఊర్లో? ఈ గవర్నమెంట్ వచ్చాక
అసలు ఈ ఓటు వేసిన వాళ్ళు తిట్టుకుంటున్నారు ఎందుకు వేసామని. ఎందువల్ల అంటారు తిట్టుకోవడం? ఏది లేబర్కే చెయ్యాలి కదా ప్రభుత్వం. అది గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వచ్చాక ఎలా ఉంది? అసలు ఆయన ఏమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి లేనోడికి బాగా చేసాడు. ఇప్పుడు పార్టీ పరంగా కాదు కానీ అది. ఈయన పరిస్థితి ఏంటి? వచ్చిన ఎమ్మెల్యే పరిస్థితి? ఈయన అసలు ఎప్పుడు ఏం చేయడండి, ఏం చేశాడని ఇప్పుడు ఎంత ముందు కూడా ఏం చేశాడు ఆయన. ఎవరు మీ ఎమ్మెల్యే పేరేంటి? కుమార్ రాజా. ఇప్పుడు కలిసారు ఈ 2 ఏళ్ళు ఏమన్నా ఏదైనా సందర్భంలో? కలిసాము. మా మాకు తెలుగుదేశం పార్టీ అయితే చేస్తాం లేకపోతే చేయమన్నట్టు ఉంది అన్నమాట. అంటే పార్టీల పరంగా పనులు చేస్తున్నారండి? ఏదన్నా మామూలుగా అయినా మా చేయట్లేదండి ఏమి. మంచి లేనివాడికి మంచి చేయాలి కదా. ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది కూడా ఆపేసాడు. లేనివాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది పడతారా? నా పేరు నలబది కోటయ్య. కుమార్ రాజు గారు ఆ ఎమ్మెల్యే గారు బాబు గారు వచ్చారు. వస్తే శైలేష్ తొక్కుని వచ్చాడు. అన్నా నా పరిస్థితి ఇది అన్నా అని చెప్పి నా పిల్లలు కన్నుపోయిందని చెప్పన్న. దారిలో సర్టిఫికేట్ వస్తే నీ కన్ను వద్దని చెప్పన్నాడు. అక్కడికి వెళ్ళావన్నా ఆ కాయని చిరిగిపోయిందన్న. చిరిగిపోతే బాబు నువ్వే చేయి పరిచయం అంటే ఆఫీస్ రావనన్న. ఆఫీస్కి 3 సార్లు కాలు తిరిగి అలసిపోయానన్న. ఆయన నేను లేబర్ని. ఆయన ఎన్ని పనులు చెప్పన్నా నా బాధ పట్టించుకోవాలా. ఎందుకంటే అన్నా నేను అన్నీ నా ఆధార్ కార్డు పిల్లలకి అది చిరిగిపోయిందని చెప్పుకున్నా. ఆయన రామన్నాడు. ఊళ్ళో కూడా మన దేశం మనం తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి ఒకటి చెప్పేదన్న. జగన్ వచ్చిన కాడి నుంచి ముందు కొద్దిగా అరుగులతో ఉంది అన్న. ఈ పామరు కదన్నా ఆంధ్ర దేశంలో కూడా మంచులు దొరుకుతుందన్న. ముందు దొరుకుతుంది. మీ ఊర్లో? మా ఊరు కదన్నా, అన్ని ఊరన్నా. మీ ఊరు సంగతి పామర్లో అసలు ముందు ఇస్తారన్నా. ఎందుకంటే ఒకటి చెప్పేదన్నా బాబు నేను లేను అన్న. నేను కొడితే నేను పడి అన్న. మంచిలు నాకు బాగా రాత్రి అక్కడ తగ్గింది కన్నా. రాత్రి బాగా నా ఆడలో కొట్టో నా భార్యని కొట్టో 100 రూపాయలు తాగుతానన్నా. రాత్రి మళ్ళీ పొద్దున్న అమ్మ మంచి అంటే నా మంచి లేవు ముందు మా ఆవిడ అన్నదన్నా. ముద్దండి మీ ఆవిడ ముందు కన్నా. అసలు సెంటర్లో కానీ ఎవరు టీ కొట్టి ముందు మానేసి టీ అమ్ముకొని ముందు మానేసి వాడు కూడా ముందు అన్న. ఎలా ఉంది గవర్నమెంట్? గవర్నమెంట్ అన్న ముందుకు బాధించారన్న. అందరూ మంచి ఎక్కడ పెడితే అక్కడ ఇస్తారు ముందన్న. ఆ ముందు పడి అసలు గవర్నమెంట్ పరిస్థితి అన్న. అసలు మందు అసలు లేకుండా అన్న. నేను క్వార్టర్ అడితే నేను షాప్కి వెళ్తే 2 క్వార్టర్లు అంటే నీకెందుకు క్వార్టర్లు అంటే పక్కనోడికి 30 కోట్లు ఇస్తున్నాను. 30 కోట్లు ఇస్తున్నాను. వాడు అమ్ముకోవని అంటే వాడు బాగుపడాలన్నా. గవర్నమెంట్ దేనికి అన్న. గవర్నమెంట్ దేనికి ఇచ్చింది పర్మనెంట్? నీకు మనిషికి ఒక 2 కోట్లు ఏమన్నా ఇచ్చిందన్న. అభివృద్ధి ఎలా ఉంది మీ ఊర్లో? అభివృద్ధి ఏనన్నా. ఇగో అన్న ఇది గవర్నమెంట్ అంటే ఇచ్చరవేరుగా ముందు నేను టీ అమ్ముకోనన్నా. నీ టీ మానేసి దాన్ని కక్కురు పడేసి 10 రూపాయలు 100 రూపాయలు మిగులుతుంది అన్నది అనుకో. కోటకు వచ్చి 100 రూపాయలు మిగులుతుంది అన్న. ఆ 100 రూపాయలు నేను అమ్ముకున్నా. వానికి 50 కోట్లు ఇస్తానన్నా. తాగేవాడికి 1 కోట్లు ఇస్తానన్నా. ఇప్పుడు నువ్వు ముందు తాగావా మామూలుగా ఉన్నావా? నేను ముందు తాగా ఉంటే నేను తాగమన్నా. నీ ఎప్పుడు కన్నా ఎప్పుడు మాది తెలుగుదేశం పార్టీ అన్న. నిజం మాది ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు. నేను నిజం ఒప్పుకున్నా. తెలుగుదేశం పార్టీ నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటి? ఏంటన్నా మరి జరిగిందన్నా? నిజం చెప్తున్నావా లేదంటే పార్టీ పరంగా చెప్తున్నావా? నేను జరిగింది చెప్పాను. నేను ఏ పార్టీ ఏం సరే నేను బాధపడదన్నా. నేను ఏ పార్టీ మాకు స్థలాలు లేవు ఏమో లేవు. ఈ ఊర్లో ఏ ఎమ్మెల్యే వచ్చించారే ఎక్కడ వచ్చించారే మా స్థలాలు లేవు. ఎక్కడ వచ్చాడు వలగాడు వచ్చించారే. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మార్పులు చాలా మారినాయి అంటున్నారు. ఏమి లేవన్నా. అసలు ఏమి లేవన్నా. వేసిందే ఏమి ఇచ్చానా? అసలు ఏమింది? సూపర్ సిక్స్ పథకాలు మీ కుటుంబానికి పథకాలు ఏం రాలేదా? అసలు ఏమి అద్దరిపోయి ఏందన్నా? ఏం రాలే. అసలు ఏం రాదన్నా. ఎవరు మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? కుమారాజా. కుమారాజన్నా. ఎందుకన్నా ఒకరు భయపడే కనుకన్నా. నేను లేను అన్నా. నీ పేదనన్నా. నీ కాలు మొక్క నువ్వు ఏం చేయాలి? నువ్వు ఎమ్మెల్యే నువ్వు పథకం గెలిచావు. ఏం చేయాలన్నా? నాకు కూడా నేను చేయాలి. ఏ విషయంలో నువ్వు కాలు మొక్క? దేనికి అసలు కాలు మొక్కాల్సిన అవసరం ఉంది? లేవరన్నా. నాకు పని చేయమన్నా. అన్నా నాకు ఇది నా కొడుకు కనిపోయింది అన్న. నాకు పెన్షన్ లేదు. నా కొడుకు పెన్షన్ అయిపోయి నాకు ఇరంతం లేదు. ఇప్పటికే అద్దెకం ఉన్నా. సరే అన్న. ఈ ఎమ్మెల్యే కాదు ఆ ఎమ్మెల్యే కాదు. ఎక్కడే మింగుతావు అన్నా. ఎక్కడెక్కడ మింగుతావు అన్న. ఎవరి కాలం మీద నా బాధ మరి లేని పరిస్థితి ఓట్లు కావద్దు వస్తారా అన్న.
ఓటుకి వెళ్తారన్న గెలిచిన తర్వాత మీ ఏ రాలేదు మీ ఎమ్మెల్యే గారు? ఏం లేదన్న. వస్తాడు శాతం అంతే, చేయుతుడు అంతే, చేయుతుడు అంతే, అంతేనన్నా. నా బాధ ఆ దేవుడు చెప్పుకోవాలన్నా. శీలం ఋషి గారు ఎమ్మడపూడి గూడెం సోనపురాడు గూడెం. మీ ఎమ్మెల్యే గారి పేరేంటన్నా? రవిబాబు ఆయన పేరు ఎమ్మెల్యే పేరు వర్ల కుమార్ గారు, కుమార్ రాజా. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పంతి 2 ఏళ్ల పరిపాలన? చాలా చాలా బాగుంది. వరలరామి గారి తర్వాత ఆయన. ఏమన్నా మార్పు వచ్చిందా ఈ 2 ఏళ్ళ మీకు పామర్ నియోజకవర్గం? మా ఊరైతే బాగా మార్చారు. ఏం మారింది? బాగా మా రోడ్లు పోసాడు, అన్ని బాగున్నాయి. అది రెమ్మడపూడి గూడానికి రోడ్డే లేదంటున్నారు. ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ 6 పథకాలు ఎలా అమలు అవుతుంది? మీకు మీ కుటుంబంలో ఏమైనా పథకాలు వచ్చినట్టు ఏం చెప్తారు? ఇక్కడ మనకి ఆడవాళ్ళు ఫ్రీ సీట్ ఇచ్చడం వల్ల టికెట్లు పబ్లిక్ ఆటో వాళ్ళు రేట్లు పెంచేశారు, వాళ్ళు డీజిల్ పెంచేశారు. గుడివాడకి 50 రూపాయలు 20 రూపాయలు వెళ్ళే వాళ్ళమే 50 రూపాయలు తీసుకుంటున్నారు. అట్లా ఎలా ఉంది? పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ 6 పథకాలు పవన్ కళ్యాణ్ గారు బాగా చేశారు. పథకాలు సూపర్ 6 పథకాలు ఇచ్చారు కదా? ఎన్టీ రామారావు నారాబాబు గారు చాలా ఇచ్చారు. అన్ని మీ కుటుంబంలో ఏమైనా వచ్చినాయి పథకాలు? మాకైతే ఏం రాలేదండి. చాలా బాగుంది. వచ్చినాయి అంటున్నారు. చెప్తున్నాము, నా ఆటో తోలుకుంటున్నాము, మాకైతే బాగా నడుతుంది. ఎన్నికల ముందు మీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలు ఏదైనా అమలైనయా? ఎమ్మెల్యే గారు అయితే బాగానే చేస్తున్నారు కానీ ఏం చేశారు? ఇప్పుడు మా ఊరికి రోడ్లు పోసారు, మా కొండాపాలెం రోడ్లు పోసారు. చాలా హ్యాపీగా ఉంది. గతంలో ఎలా ఉండేది పామరు, ఇప్పుడు ఎలా ఉంది పామరు? పామర్ చాలా డెవలప్ అయింది. ఇంతకుముందు ఒక వంతులు ఉండేది, ఇప్పుడు 2 వంతులు అయినాయి. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు కట్టింది కాకుండా వేరేది కూలిపోయినాక ఇప్పుడు బాగుంది.